ఆయన కాన్స్టిట్యూషన్ మా పరకాల కాన్స్టిట్యూషన్ లా ఉమ్, కాకపోతే ఆయన ఇది పోసారం శ్రీనివాస్ రెడ్డి ఒక వర్గంలో దత్తత తీసుకుని ఒక వర్గం తప్ప ఉమ్, కాన్స్టిట్యూషన్ మొత్తంలో ఏ మండలంలో ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే నేను తిరగడం ఛాలెంజ్ ఉమ్. ఏది ధర్మారెడ్డి హయాంలో ఇప్పుడు మీ విలేజ్ మా విలేజ్ లో 55 ఇండ్లు పట్టుకొచ్చినాం 55 ఇండ్లు మొత్తం పూర్తి కంప్లీట్ ఇల్లుకు నేను తీసుకుపోయి చూపిస్తా కాదే కాంగ్రెస్ నాయకులకే కాంగ్రెస్ నాయకులు కాదు 15 నేను ఎకరాలు చెప్పాను కాంగ్రెస్ నాయకులు కాదు ఇక్కడ నువ్వు ఎక్కడ ఇంటర్వ్యూ చేయి 15 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి ఇచ్చినారు. అట్లా నా 15 ఎకరాలని కాదు ఇక్కడ ప్రతి ఒక్క నీరు పేదోనికి ఇల్లు అందించినాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని చూడలే మేము ఆ, కాంగ్రెస్ పార్టీ అని చూడలే నువ్వు కూడా ముగ్గు- నేను ముగ్గు పోసుకున్నా నేను కట్టుకుంటా ఇప్పుడు కాకపోతే నా బిల్లు చూస్తా అలా అబద్ధం అనే డోకలేదు నేను కానీ నేను తీసుకోలే అరే ప్రశ్నలు అంతే అరే, ప్రశ్నలు రండి ప్రశ్నలు. ఆ, దానికి చెప్తాను కదా ఆ. ఇక్కడ మేము పార్టీని చూసేయలే పార్టీకి అనుకూలంగానే ఇప్పుడు మీ వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి 15 ఎకరాల భూమి ఆయనకి అరే ఇచ్చారు ఇచ్చినాం ఆయనకి ఇల్లు లేదు కాబట్టి ఇచ్చినాం 2.5 ఎకరాలకు లోన్ వేయాలి కదా. అరే నేను చెప్పాను అరే నేను అనేది ఉన్నది 10 ఎకరాల భూమి ఉన్నది కావచ్చు కానీ ఇల్లు లేదు ఆ, ఇల్లు లేదు భూమి లాభం ఇల్లు లేదు ఇచ్చినాం అదే పర్ద కట్టుకుంటూ ఇచ్చినాం పర్ద కట్టుకుంటూ ఇచ్చినాం మేము పదకొండులో కూడా ఇచ్చినారు కదా. మేము పార్టీ అనే వ్యక్తి చూడలేను ప్రతి ఒక్క ఇప్పుడు ఇక్కడి నుంచి సర్వే మొత్తం చేయి మా విలేజ్ మొత్తం సర్వే వాడ తిరుగు పోయి అడగానంటే అమ్మాయి ఇప్పుడు ఈ పక్కన నువ్వు పోతాంటే రోడ్డు పట్టి పోతాంటే ఇంట్లో పడతాయి అమ్మా ఇది మీ కాంగ్రెస్ పార్టీనా మీకు కాంగ్రెస్ అని ఇచ్చిలా లేకపోతే మీకు ఇల్లు ఇవ్వాలని ఇచ్చిలా టీఆర్ఎస్ ఇచ్చిలా అడుగు వాళ్ళే చెప్తారు కదా ఇక మేము ఓపెన్ ఏం చెప్పాం ఆ. టిఆర్ఎస్ అయితే ఇయ్యలేదు వాస్తవానికి మీ ఇచ్చినాం ఆ, ప్రతి ఒక్క క్యాండిడేట్ కి ఇచ్చినాం ఉమ్. అరే మొత్తం ఇప్పుడు 55 వచ్చినాయా 35% మొత్తం టీఆర్ఎస్ క్యాండిడేట్ లకు ఇప్పుడు ఇచ్చినాం మొత్తానికి పేదోళ్ళకే మేము మొత్తం నిరుపేదలకు ఇచ్చినాం నువ్వు ఇప్పుడు కట్టుకునే అడుగు ఇప్పుడు కట్టుకుంటోళ్ళు అయితే కొంచెం వ్యతిరేకత ఉంటారుగా నాకు ఇచ్చిళ్ళు ఇంకొనికి వ్యతిరేకత కదా వాళ్ళని అడుగు మాకు ఇచ్చిల్లా ఇలా అని చెప్తారు వాళ్ళే ఉమ్. కట్టుకోమని కట్టించినాం ఇలా పడి ఉండి డబ్బులు లేకపోతే అరే బాబు మేము కొంచెం సాయం చేస్తాం మీకు మీకు బెడ్ వచ్చినాక మేము సాయం చేస్తాం బెడ్ వరకు మళ్ళీ గవర్నమెంట్ పైసలు ఇద్దాం అట్లా నుంచి కట్టించినాం మన పెద్ద మనిషి గట్ల అంటాడు ఎందుకు అంటాడు గట్లే అంటాడు ఏమంటాడు ఇప్పుడు నెక్స్ట్ వస్తాయి నెక్స్ట్ మళ్ళీ 50 దాకా వస్తాయి ఆ. మళ్ళీ మిగతా విన్నర్లు వేస్తే ఇస్తాం మేము పార్టీని చూడమైనా పార్టీకి అనుకూలం అనే వ్యక్తిని చూడం ఇప్పుడు ఇందిరా మిన్లల్లో ఒక్కొక్కరు 20,000 30,000 కమిషన్ తీసుకొని మేము చా ఎంపీ పైసా సుతా ఒక్క వ్యక్తిని నువ్వు తెలుసుకోమా మేము అంటే నువ్వు కాంగ్రెస్ అరే నేను చెప్పాను మేము అరే చెప్తానైనా బ్రదర్ ఆ. మేము చెప్తాను అన్నమాట కూల్ గా చెప్పు తొందరగా గులిగానే ఆ, మా విలేజ్ లో సర్వే మొత్తం చేయి ఉమ్. ఏ ఒక్క రూపాయి తీసుకొని ఒక ఛాయగా మా విలేజ్ మీరు పోయి ఇళ్ళల్లో ఇప్పుడు కట్టిన వాళ్ళు ఇల్లు ఉన్నాయి రోడ్డు పోతా ఉంటే పడతాయి అమ్మ మీరు ఎవరికైనా పైసలు ఇప్పుడు ఇచ్చిండ్రా? మీరు చెప్పేది అంతా జనాలు చూస్తా ఉన్నారు చూస్తారు ఆ, చూస్తే చూడాలనగా మాట్లాడేది అది. మేము చేసేదే చెప్పి నేను వినిపిస్తా ఇనిపి ఆ, ఏదో ఒక ఛాయ్ అయినా 1 MP రూపాయి తీసుకున్నట్టుగా ఏదైనా వస్తే దానికి మేము ఆగిరి ఓన్లీ మీ విలేజ్ మా 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 విలేజ్ వరకు నేను చెప్తాను ఆ. 20 ఏదైతే ఆగు, నాది నా ఇల్లు రాలేదు నా- ఈయన ఇల్లు ముగ్గు పోసుకోవడానికి కోసం 6 నెలలు దాన్ని నేను ముగ్గు 45% పోసుకొని 50 ఏజ్ ఉంటా ఇవన్నీ ఆయన నేను 25 సంవత్సరాలు 20 కాదు 25 సంవత్సరాలు నేను పార్టీకి అంకితం కాంగ్రెస్. 20 నా పుట్టుబూరినే కాంగ్రెస్ నేను ఓటు ఇంకోది కేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చెప్పి మీటికేనా ఆ, మీటికా? మా ఇంటికి ఆ. వచ్చి. కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షునికి 15 ఎకరాల భూమి ఉన్నది ఆ. ఆయనకి ఇల్లు వచ్చిందా రాలేదా అరే మళ్ళీ మేము చెప్తా నీకు చెప్తా అదే పేదోళ్ళకి కూడా ఇచ్చిన అంటాడు కదా వాళ్ళకి ఎలా ఆ. ఇక్కడ ప్రతి ఒక్క పేదోళ్ళకి ఇచ్చినాం మా ఊళ్ళే లైన్ గా పోదాం మీరు ముగ్గురు మీకు లైన్ గా పోదాం ఇళ్ళ కాడికి పోదాం అమ్మ మీకు ఇల్లు ఇచ్చినా ఇల్లు లేకుంటే ఇచ్చి అడుగుదాం చూద్దాం ఆడ వాళ్ళు ఏం చెప్తారో ఏందాం వాళ్ళే చెప్తారు కదా మీడియా మొత్తం పోతుంది కదా వాళ్ళే చెప్తారు ఇక ఓడిపోయే ముందు దిగిపోయే సలధర్మారెడ్డి దిగిపోయే ముందు 30 కోటర్స్ వచ్చినాయి ఎవరికి ఇచ్చిల్లా? ఎవరికి ఇచ్చిళ్ళు ఎవరికి ఇచ్చిళ్ళు వాళ్ళ లీడర్లకే చాలా మంది లీడర్లకే రాసుకున్నారు ఈడ అంటే వాళ్ళ నాయకులకి వాళ్ళ నాయకులే ఎక్కువ రాసుకున్నారు ఇక్కడ ఈ ఊళ్ళే కానీ అట్లా కూడా ఇచ్చుకొని మనకేం అవసరం అయితే అవి మా పార్టీలో వీళ్ళు ఏం చేసిండ్రు 2.5 ఎకరాలకు
ఇల్లు లేని వాళ్ళకు పేదలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఉమ్, అయితే ఈ సిస్టమ్ తీసుకుపోయి ఆడ పెడితే ఉమ్, అది తీసుకుని లేదు వాళ్ళది. ఉమ్, ఏది కొంతమంది పేదలకు వాళ్ళు కొంతమందికి ఇచ్చింది కదా, ఉమ్, చాలా మందికి ఇవ్వలే కదా. అయితే అవి తీసుకోమంటే ఈ ఆప్షన్ తీసుకుంటలేదు. ఉమ్, కట్టక ముందు అయితేనే తీసుకుంటాంది. ఉమ్, బెడ్ పోసుడు కానీ పునాలు తీసుడు కానీ తీయక ముందు అయితేనే ఈ ఆప్షన్ తీసుకుంటాంది. ఉమ్, అందువల్ల కొంతమందికి వాళ్ళకి రాలే, వాళ్ళు ఇచ్చిన పిల్లర్స్ పోసుకున్నారు, బెడ్ పోసుకున్నారు, రూపాయి రాలే వాళ్ళకు. ఆ. రానోళ్ళకు ఇద్దామని అనుకుంటే అది మనకు సాధ్యం అయితే లేదు. కాదు బాబు, నువ్వు ఎన్ని సంవత్సరాలు అంటావు? ఎవరు? నువ్వు. నేను 63. ఇప్పుడు రేవంత్ రెడ్డి 5 లక్షలు ఇస్తాడు. ఆ, 5 లక్షలతో ఇల్లు అవుతుందా? కాదు అయితే లేదు. కాదు. ఇప్పుడు వాళ్ళు పాపం ఏదో గరీబ్ వాళ్ళు ఇల్లు పెట్టుకుంటారు. ఉమ్, వాళ్ళ దగ్గర అసలు ₹1,00,000 50,000 కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఆ. ఇంకా ఆ, అట్లా కూడా చెప్పినాం. ఆ, నీకు ఒక్క రూమ్ కానీ 2 రూములు వేసుకో, ఆ, నీకు శాతం అయితే 2 రూములు వేసుకో, 2 రూములకు ఇస్తారు సిమెంట్. లోపల కూడా గిలాబ్ చేసుకోకు. 2 రూములకి ఎట్లా ఇస్తారు? మెజర్మెంట్ ప్రకారం, కొలతల ప్రకారం. మెజర్మెంట్ అవును. 600 చదరపు మీటర్ మీటర్లు. ఉండాలి. అవును. దానికి లోపు పడి కట్టుకోవాలి. ఉమ్, ప్లస్ వాళ్ళ ఎల్లనోళ్ళు ఏం చెప్తానంటే 400 450 ఇట్లే కట్టుకోరి. ఉమ్, అంత లోతుగా పోగి మీరు నష్టపోయి అప్పు తెచ్చి కుప్పలో పట్టుడు అవసరం లేదు. ఉమ్, దాని మందంతో అది అవుతుంది. ఉమ్, వాళ్ళు వేసుకునే 400 చదరపు మీటర్ తోటి ఈ 5 లక్షల మొత్తం సెట్ అవుతుంది. ఆ, ఏది సిమెంట్ దర్వాజాలు, సిమెంట్ కిటికీలు, సిమెంట్ ఇటుకే ఇలాంటిగా పెట్టుకుంటే ప్రతి ఒక్కటి కంప్లీట్ అయిపోతుంది. ఆ. వాళ్ళు ఇంకా 5 పైసలు పెట్టుకుని లేదు. కాదు, ఇప్పుడు మొత్తానికి రేవంత్ రెడ్డి ఏమంటాడు అంటే, మొన్న వచ్చి రేవూరు ప్రకాష్ రెడ్డి టికెట్ అనౌన్స్మెంట్ చేసిండు ఇక్కడ ఆ, వర్కర్లో. ఉమ్, ఆ నెక్స్ట్ డేనే ఆమె ఎవరు, కొండ సురేఖ బిడ్డ ఉమ్, సుష్మిత, ఉమ్. ఆమె రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే ఆయన డైపర్ వేసుకుంటాడు, ఆయనకి టికెట్ ఎట్లా ఇస్తావు నువ్వు అని చెప్పి ఆమె లొల్లి పెడతా ఉంది. అంటే ఒకటే పార్టీకి సంబంధించిన మినిస్టర్ కూతురు ఎమ్మెల్యే. ఎట్లా చూడొచ్చు దీన్ని? అంటే మీరే కొట్టుకుంటా ఉంటారా? జనాలలో ఏమనుకుంటారు? మాగా కొట్టుకుంటూ మాకు తెలియదు. అదే అవుతుంది. మనకు అవసరం లేదు. మీకు అవన్నీ కాదే, వాళ్ళకు. వాళ్ళకు లీడర్ అనేటోడు ఏ పార్టీ అయినా లంగలే. ఏ పార్టీ వాళ్ళు? ఏ పార్టీ కానీ, అంటే రేవంత్ రెడ్డి కూడా లంగనేనా? ఎవడైనా కానీ లీడర్ అనేటోడు అందరు లంగలే. ఆ, ఈ పార్టీకి వెళ్ళి అందులోకి జంప్ అవుతారు, ఆ పార్టీకి వెళ్ళి ఇళ్ళకి జంప్ అవుతారు. అదంతా లెక్కే. అది మళ్ళా కూడు ఎట్లా కుడతారు. ఆ, మళ్ళీ ఈడ గెలిచినాం అనుకో, ఆ. మళ్ళీ వచ్చి అన్న అని భుజం వేసేస్తారు. మీరు ఆ. 25 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు, మీరు ఎట్లా అంటే? అరే అనుడే ఎవరైతే ఎవరైనా లేదు. అంతే. ఈ పార్టీలకి వెళ్ళి అందులోకి దుంకుతాను, ఆ పార్టీలకి వెళ్ళి ఇళ్ళకి వస్తాను. అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళి ఇలా వచ్చిండు. ఎవరైనా అంతే. ఆ. ఎవరైనా ఆ. ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు చక్కగా అదే పార్టీలో ఆ. ఏ లీడర్ ఉన్నారో చెప్పు నాకు. సరే, ఇప్పుడు ఓపెన్ గా ఇప్పుడు కొండ సురేఖ బిడ్డ అట్లా వ్యాఖ్యలు చేసింది, రేవూరు ప్రకాష్ రెడ్డికి ఇట్లా టికెట్ అనౌన్స్మెంట్ చేసింది. ఇగో టికెట్ వీళ్ళు- ఇస్తాను వాళ్ళ ఆమె కూడా ఏమనపు ఆ, ఏమన్నది, ఆ. టికెట్ ఇవ్వకపోతేనే కదా అన్నది. ఆమెకు ఆల్రెడీ టికెట్ ఇచ్చిర్రు, ఆమె అది minister. అయిపోయింది. ఆ. నెక్స్ట్ కావాలన్నట. ఇప్పుడే కావాలంటే మరి ఇప్పుడే ఎందుకు అట్లా? ఉంటది. కాన్స్టిట్యూషన్ లా ప్రకాష్ రెడ్డి కాన్స్టిట్యూషన్ లా ప్రకాష్ రెడ్డి సార్ది మంచిగా నీతి పరిపాలన పోతుంది ఇక్కడ ఆ, పోతుంది కాబట్టి ఆయనే మళ్ళొకసారి అయితే మన పరకాల కాన్స్టిట్యూషన్ ఒకసారి మంచిగా డెవలప్ అవుతాయని దృష్టి ఏమని మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నువ్వే మళ్ళొకసారి 5 సంవత్సరాలు నీదే అనేది అల్మాట్ చేసిండు. అంతే తప్ప ఉమ్, ఇలా ఏదో పార్టీని విడదీసి సుష్మిత పటేల్కి ఇవ్వద్దు, ఇక్కడ పార్టీ వర్గాలు కాదు. ఉమ్, రేవంత్ రెడ్డి దృష్టి ఏంటంటే ప్రకాష్ రెడ్డి నర్సంపేటని ఎట్లా డెవలప్ చేసిండో ఉమ్, పరకాల కాన్స్టిట్యూషన్స్ అదే ప్రకారం డెవలప్ చేయాలని ఆయన పట్టుదలతో ఉన్నాడు ప్రకాష్ రెడ్డి. ఉమ్, ఆ పట్టుదలతోటి పరికరం చేస్తాడు. ఉమ్. ఇంకా 5 సంవత్సరాలు వస్తుంది ఇంకా చేయాలన్న దృష్టితోటి ఆయన రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిపోయింది అంటే తప్ప ఇప్పుడు నేను ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఉమ్. వస్తున్నా. ఆ, మీ పరకాల్లో ఆ, చల్లా ధర్మారెడ్డి ఉన్నప్పుడు భూ కబ్జాలు లాండ్ ఆర్డర్ కొద్దిగా మంచిగా లేదు, ఉమ్. ఈ రేవూరు ప్రకాష్ రెడ్డి ఉన్నప్పుడు కొద్దిగా మంచిగా ఉంది, ఈయన భూ కబ్జాలు చేయట్లేదు అని చెప్పి ఆరోపణ వచ్చింది. నిజమేనా? నిజమే, అది వాస్తవం అది. ఆ? వాస్తవం అది. ఆ, వాస్తవం అది. ఆ. ఆ. అంత మంచిగా లాండ్ ఆర్డర్ అంతా మంచిగా సెట్ ఆ, చేస్తున్నాడు ఆయన మా పరకాల కాన్స్టిట్యూషన్ ఒక రూపురేఖలుగా తీసుకొస్తున్నాడు రేవూరు ప్రకాష్ రెడ్డి. ప్రకాష్ రెడ్డి. ఆ. మళ్ళీ నెక్స్ట్ చూస్తాం ఆయనకే గెలుస్తాడే గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు, ఆ? కంపల్సరీ గెలుస్తాడు ఆయన.
ఇంకా మెజార్టీ తోటి ఎక్కువ గెలుస్తాడు. ఇప్పటికన్నా ఇంకెక్కువ మెజార్టీతో వెళ్తాడు ఈసారి ఆయనకి కాదు, మీరు ఇస్తే. కాంగ్రెస్ లీడర్లు అని చెప్పి అట్లా అంటారు. లే, లే, మేము లీడర్లు అని కాదు. ఒక మాట ఆయన మావాడు అన్నాడు, ఆ. ఏ పార్టీ నుంచి వచ్చినా లీడర్లు లంగనా ఆ, లంగనా. ఎందుకన్నావు? మరి ఎందుకన్నావు? చెప్తాను అది. అంతే. ఎందుకన్నావు? ఆ, ఆ ఉద్దేశంలో అన్నాం, అంతేకాని ఆ, తప్పగానే ఏ ఏదో మా చేసినాక వీళ్ళకు ఎందుకు ఈయనే ఎందుకు రేగురు వస్తారంటే ప్రకాష్ అది- రెడ్డి అని ఆ ఉద్దేశంలో అనలే. ఆ, పని చేసేటోళ్ళు కావాలి అంతే. అంతే. ఏది కానీ ప్రతి ఊరుకు ఏం కావాలి, డెవలప్ ఏం కావాలి, ఎన్ని చూసుకోవాలి, ఇండ్లు కావాలన్నా రోడ్లు కావాలన్నా అన్నిటి చూసుకునేటోడే వాడు పెద్ద అది. ప్రజలకు న్యాయం చేస్తేనే మళ్ళీ వస్తాడు, లేకపోతే ఎందుకు వస్తాడు? ఓకే. మొత్తానికి ఏది ఉన్నా రేవూరు ప్రకాష్ రెడ్డి మళ్ళీ గెలుతారంట. గ్యారెంటీ. గ్యారెంటీ. రైట్. చూడు చూడండి మీరు చూస్తాం మేము. మీరు చూడండి. జనం చూస్తాం మేము అట్లా. గుట్టలకు గీటలకు ఇయ్యడు. ఇయ్యడు ఏది రేగురు ప్రకాష్ రెడ్డి. రైతు బందా? ఆ, ఒకటి చెప్తా బ్రదరు, ఆ. ఆయన కాక ప్రకాష్ రెడ్డి కాక నీతి తప్పితే నేను ఉన్నా. ఇప్పుడు సపోజ్ చెప్తానని నేను 20 సంవత్సరాలు చెప్పిన నాకు ఎందుకు ఇస్తలేడు వీళ్ళు చెప్పు. నాకు ఎందుకు ఇస్తలేడు? నేను తీసుకోవచ్చు కదా, సార్ దగ్గర వెళ్ళి పెట్టి నాకు ఎందుకు ఏమని అడగవచ్చు కదా. ఏది ఇందిరా మిల్? నా స్కోర్ పీట్ ఎక్కువ పెట్టుకున్నా, నేను ఫస్ట్ బుక్ పోసుకున్నా. ఏది గవర్నమెంట్ అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇదారంగా నన్ను ఎదుర్కొచ్చిన అడిగలే కదా, ఆయనకే ఇల్లత్తలేదు అని. దానికి చెప్తాను సమాధానం. నేను ఫస్ట్ గవర్నమెంట్ అలాట్ చేయ ముందుకే నేను ముగ్గు పోసుకున్నా స్కోర్ పీట్ కు. పోసుకున్నాక స్కోర్ పీట్ ప్రకారం గవర్నమెంట్ పోతుంది. నీ దౌర్జన్యం చేసి నాకు ఇల్లు అంటే ఇవాళ ఇచ్చుడే కదా. చెప్పు, మేము అన్యాయం చేస్తే నేను ఇల్లు తీసుకోవాలి కదా. మేము అన్యాయం చేస్తే మేము ఇల్లు తీసుకోవాలి కదా. వాళ్ళు ఊరుకోరు కదనే మరి. అదే మరి ఆ. స్కోర్ పీట్ ఎక్కువ ఉంది కాబట్టి మాకు లేదు. వాళ్ళేం చేస్తారే? మేము ఇచ్చినాక వాళ్ళేం చేస్తారు? మా ఎమ్మెల్యే మావాడు. మా ఎమ్మెల్యే సహకరించాలంటే నాకు ఇల్లు, మా ఎమ్మెల్యే సహకరిస్తే నాకు ఇల్లు రావాలి. కానీ ఎందుకు చెప్తున్నాం? మేము ఆ దౌర్జన్యాన్ని పోతున్నాం. ఏమంటాడు మీ గురించి? ఏమంటాడు? ఏంటంటే ఇప్పుడు పరకాలకు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వెళ్ళి చల్లధర్మారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నాడు, అభ్యర్థున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి బలపరిచిన రేవూరు ప్రకాష్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే సొంతంగా వస్తున్న మన కొండా సుష్మితా పటేల్ గారున్నారా, లేకపోతే డిసిసి ప్రెసిడెంట్ హన్మకొండ నుంచి వెళ్ళి డిసిసి ప్రెసిడెంట్ ఇనిగాల వెంకటరామరెడ్డి, ఈ ముగ్గురులో ఎవరు క్యాండిడేటో పరకాలకు ఫస్ట్ డిక్లేర్ చేయండి. మా తెలంగాణ రాష్ట్ర నుంచి అయితే చల్లధర్మారెడ్డి గారు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళ క్యాండిడేట్ ఎవరో ఫస్ట్ డిక్లేర్ చేయమండి. డిక్లేర్ చేసి ఓట్లు అడగండి. డిక్లేర్ చేసి ఓట్లు అడగండి. రోడ్డును పన్నబెట్టి ఈ చెవిటిపర్తికి సంబంధం లేని ముచ్చట, చెవిటిపర్తికి రాయపర్తికి సంబంధం లేని ముచ్చట. ఆ రోడ్డు పక్క ఆ రోడ్డు పెట్టి ఇద్దరు ఉన్నారు, 4-5 ఉన్నారు. ఏది నడుకున్న రోడ్డు ఎందుకు పడి పెట్టావు? నడుకున్న రోడ్డు ఎందుకు పడి పెట్టావు? నడుకుడకుళ్ళు రాయపర్తి, అది నడుకుడే, అది మండలానికి రాయపర్తికి ఉన్నది. ఆ రోడ్డు పక్క పెట్టి మొరం డబ్బల్ లోడ్ అవుతుందని మొరం తీసిన దానికోసం 5 లక్షల రూపాయలు లంచం తీసుకొని మొరం పోపించిళ్ళు. గట్టిగా సైడ్ లో మొరం పోసిన డబ్బల్ లోడ్ అవుతుందని. ఆ కాంట్రాక్టర్ ఇవన్నీ వీళ్ళు కాంగ్రెస్ లో దౌర్జన్యానికి మొత్తం వాళ్ళు ప్రతి ఒక్క విలేజ్ ప్రెసిడెంట్ కాంచెలు మొదలు పెడితే మండల ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్ దాకా కాంగ్రెస్ వాళ్ళు ఆ కాంట్రాక్టర్ బెదిరిస్తే ఆ 20 లక్షల వర్క్ చేసి మోరీలేసి వెళ్ళిపోయిండు కాంట్రాక్టరే. నాకు ఇంత బాధలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలని, ఈ రోడ్డు పోతురద్దు, ఈ కమిషన్లు ఇచ్చరద్దు అని చెప్పేసి కాంట్రాక్టరే 20 లక్షల వర్క్ చేసి వెళ్ళిపోయిండు. ఈ కాంట్రాక్టర్ కూడా ఆల్రెడీ పరకాల పోలీస్ స్టేషన్ సార్ తెలిసింది చెప్పు. కాంట్రాక్టర్ కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆయన బాధలు చెప్పుకున్న క్రమంలో మేము కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. సిఐ గారు పిలిచిన వాళ్ళను, ఎస్ఐ గారు ఇట్లా అందరిని పిలిచి ఆ కాంట్రాక్టర్ మీద సంగతి ఏంది, ఎందుకు చేస్తలేరు వర్క్ అది అంటే, మా బాధలకి ఇవి సార్ అని చెప్పేసి ఆల్రెడీ అని చెప్పి, నేను ఈ వర్క్ చేయను సార్, నేను 20 లక్షల వర్క్ చేసిన ఇప్పటి వరకు, కానీ నేను ఈ రోడ్డు చేయను, ఏం చేయను, ఈ లంచాలు ఇచ్చుడు ఇవన్నీ చేస్తున్నా నా వల్ల కాదని చెప్పి డైరెక్ట్ సిఐ గారు ముందటనే పోలీస్ స్టేషన్ లోనే ఆయన వెళ్ళిపోయాడు. మాలాంటి వాళ్ళు కంప్లైంట్ చేసి మొరం పోసి అంత బురద గిరద అవుతుంది, రోడ్ ఎందుకు అవుతలేదు అని చెప్పేసి అక్కడ మేము అది చేస్తే, దానికి సారు ఆయన పిలిపించింది కాంట్రాక్టర్ని పిలిచి మాట్లాడితే, నా వల్ల కాదు సార్, ఏంది నేను ఏ షర్ట్లకు పోయినా కూడా మట్టి తీయనెత్తలేరు, పైసలు అడుగుతాళ్ళు, ఏ లీడర్ వచ్చైనా కూడా ఏం సార్ మాకు పైసలు కావాలంటారు, ఆ పైసల గురించి నా వల్ల కాదని చెప్పేసి నేను వెళ్ళిపోతాను సార్, మీరు దండం పెడతాను. కాంగ్రెస్ నాయకులు అట్లా చేసిళ్ళు. చేయవల్లనే ఈ రోడ్డు డబల్ రోడ్ ఆగిపోవడం జరిగింది.
ధర్మారెడ్డి పట్టుకొని పోతే ఆ, సైడ్లకు మొరం ఇట్లా సైడ్ ఉన్నదా, ఆ. సైడ్ లో కట్ అయి బండ్లు అడ్డం పడుతుంది అంటే మొరానికి మేము మా విలేజ్ నుంచి చెర్లకి వెళ్ళి మొరం తీసి 6 కిలోమీటర్. ఆ. అయితే గవర్నమెంట్ అలాట్మెంట్ ఏం చేసింది అంటే ప్రతి ఒక్క విలేజ్ వరకే చెర్ల తీసిపోయి ఏ విలేజ్ ఆ విలేజ్ చెరువు అంటే ఉమ్. ఏ మిగతా చెరువు వాళ్ళు ఏమని అడుగుతుంటే మా చెర్లకెళ్ళి తీసి 6 కిలోమీటర్ మట్టి పోయించినాం మేము. ఆ, మా చెర్లకెళ్ళి తీసి 6 కిలోమీటర్ మట్టి పోయించినాం ఆ. మేము. ఇప్పుడు ప్రస్తుతం సైడ్లో మట్టి పోయించిన వాళ్ళది మనదే గవర్నమెంట్ మన కానీ ఒక మా రెడ్డి అనలే నేను ఇప్పుడు చెరువు రెడ్ వాళ్ళు ఉంటాయి అదే. గవర్నమెంట్ అట్లా ప్రాసెస్ చేస్తే చెల్లకెళ్ళి తీసి 6 కిలోమీటర్ పోయించినాం మేము మట్టి. 20% ఆయన పట్టుకొని పోతే కాంట్రాక్ట్ అలిగిపోయిండు. 5 లక్షలు కమిషన్ తీసుకున్నారు. 5 లక్షలు 5 రూపాయలు తీసుకున్నట్టుగా మొరం పోసిన కాంట్రాక్ట్ ఉన్నాడుగా ఆ. ఆయనతో ప్రూఫ్ ఏం కాదు. లేకపోతే ధర్మారెడ్డి పట్టుకపోయినట్టుగా ఆయన ప్రూఫ్ ఆయనే చెప్పిండు. ఆ. ధర్మారెడ్డి 20% పట్టుకొని ఎక్కడి నుంచి వెళ్ళిపోయాలనా ఆ, ఆ కాంట్రాక్టే చెప్పిండు. ఇక మళ్ళీ ఇంకా- ఇంకోటి ఆ, గీ వెంకటపురం రోడ్డు ఆ, అది ఎన్నడు అటు పోయిన సంవత్సరం తవిళ్ళు ఆ తవ్విపోతే అట్లే ఉన్నది ఇప్పటి వరకు కూడా. ఇగో గిది ఈ సమ్మయ్య ఇంటి ముందట రోడ్డు పోసేళ్ళు ఇప్పుడు ఎప్పుడు? రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఈ రోడ్ ఇట్లే ఉన్నట్టు కదా. అట్లే ఉన్నది, ఆ, అది అంతే ఉన్నది. ఆ, ఈ సమ్మయ్య ఇంటి ముందటికెళ్ళి అటు రోడ్డు పోసేళ్ళు ఆ, పోసిన డబ్బులే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినాయి వాళ్ళకు. ఆ. పాత వాళ్ళకి ఇగో ఇప్పుడు మా రేవుడు ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చినాయి, ఇప్పించినాం. 2 సంవత్సరాలు ఆగినాయి ఆ రోడ్డు పోసి. 18 లక్షలు వచ్చినాయి బిల్లులు. బిల్లులు. పాత పంచాయతీ సర్పంచ్ విలీన పడిపోతా ఉండని ప్రతి ఒక్క విలేజ్ ఈ విలేజ్ అని కాదు ఆ, అన్ని ఆ, ప్రతి ఒక్కటి మా ఈడ కాన్స్టిట్యూషన్ ప్రకాష్ రెడ్డి ఏ కాన్స్టిట్యూషన్ లో కాదు ఈ పరకాల కాన్స్టిట్యూషన్ లో ఇప్పించిన రేవూరి ప్రకాష్ రెడ్డి. ఓకే. విన్నావా? వేరే కాన్స్టిట్యూషన్ మాకు తెలియదు. మాకు తెలిసినంత వరకు ఆ, 18 లక్షలు ఆయనకు బిల్లు రాలేదా ఆ, సర్పంచ్ కి? ఆ. మరి రాలేదంటాడు. విన్నావా? ఏ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ అవుతుంది? ఇదో చెప్పండి. మీ గవర్నమెంట్ బిల్లులు తీసుకోవాలి కదా. మేము పోసి మా బిల్లు రాలే, మా గవర్నమెంట్ లో మేము పోసిన ఇంకా మా బిల్లు రాలే. మీకు ఇప్పించిండు మా ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఇప్పించినట్టే వాళ్ళు మిత్తికి ఇంట్రెస్ట్ నాశనం అయిపోతాలే అని వాళ్ళకి ఇప్పించిండు. రైట్ రైట్